పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్లోని బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కేవలం హిందువుల్నే చంపటం దారుణమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు అభినందనీయమన్నారు. అయితే ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గామ్లో కాశ్మీర్ టూరిస్టులను మతపరంగా గుర్తించుకుంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఊచకోత కోశారో, హిందువులనే టార్గెట్ చేసుకొని ఏదైతే తెచ్చారో, మన భారతదేశంలో గల 140 కోట్ల జనాభాలో మత వైషమ్యాలు సృష్టించాలని చెప్పేసి ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారో దాన్ని అణగదొక్కుతానని చెప్పేసిన మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు నేడు రాత్రి అనగా 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారో, వైమానిక దాడులతో వైమానిక దళాల యొక్క తోడ్పాటు, మరి అదేవిధంగా పదార్థాల యొక్క తోడ్పాటుతో ఆపరేషన్ సింధూర్ చేసి మొత్తము 9 స్థావరాలలో విధ్వంసం సృష్టించి 100కు పైగా ఉగ్రవాదులను ఏరివేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా సినిమా ముందు చాలా ఉన్నది. ఆ సినిమా చూపించడానికి నరేంద్ర మోదీ గారు అయితే ఏప్రిల్ 22